ఎటు చూసినా ప్రకృతి పచ్చదనము, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. ఈ సంగమ ప్రదేశంలో స్నానమాచరిస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ స్నానం అనంతరము పక్కనే ఉన్నటువంటి నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంకి అయితే వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవడం జరిగింది. అమ్మవారి దర్శనం తరువాత పక్కనే ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నాము. ఇదేనండి ఆ శ్రీరంగనాథ స్వామి దేవాలయము. ఈ 3 ప్రదేశాలు ఎక్కడున్నాయి, అసలు ఎలా వెళ్ళాలి, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కర్ణాటకలో ఉన్నటువంటి త్రివేణి సంగమ ప్రాంతము. మేమైతే మా జర్నీని మైదుకూరు నుంచి స్టార్ట్ చేసాము. మైదుకూరు నుంచి డైరెక్ట్ గా ఇక్కడికైతే రావడం జరిగిందండి. ఇక్కడ మనకు 3 నదులు కలుస్తాయి. కావేరి, లోకపావని, హైమావతి అనే ఈ 3 నదులు కలిసే ప్రదేశమే ఈ సంగమ ప్రదేశము. ఈ ప్రదేశంలో అయితే మేము ఎర్లీ మార్నింగ్ 7 కల్లా రావడం జరిగిందండి. అప్పుడే సూర్యుడు ఉదయించాడు. కొద్దిగా చలిగానే ఉంది, అయినా పర్వాలేదని చెప్పేసి మనకి ఎప్పుడో ఒకసారి ఇలా నదుల్లో స్నానం చేసే అవకాశం వస్తుందని ఇక్కడైతే స్నానం చేసామండి. మనకైతే ఇక్కడ బట్టలు అవి మార్చుకోవడానికి ఒక చిన్న రూమ్ కూడా ఉందండి. అలాగే వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా మంది పితృకర్మలు చేయడానికి కూడా చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఇక్కడ మనకైతే శివుడు విగ్రహం కూడా ఉంటుందండి, కనిపిస్తుంది చూడండి. అసలు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు, అంత బాగా అనిపించింది. మొత్తం మనము ఈ త్రివేణి సంగమంకి రావాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మైసూర్కి ట్రైన్స్ అయితే ఉంటాయండి. మైసూర్ నుంచి ఈ ప్రాంతము 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫస్ట్ మీరు మైసూర్ చూసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్నానం అవన్నీ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మైసూర్కి అయితే వెళ్ళొచ్చు. ఏదైనా మీ ఆప్షన్. మేము డైరెక్ట్ గా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ స్నానం అది చేసి పక్కనే ఉన్నటువంటి ఇంకొక దేవాలయానికి వెళ్దామని అయితే అనుకుంటున్నామండి. నేను ఇందాక చెప్పాను కదండి, మనకి బట్టలు మార్చుకోవడానికి ఉన్న గది అయితే ఇదేనండి, చిన్నదే, మరి అంత పెద్దదేం కాదు. కావేరి పశ్చిమ వాహినిగా కూడా ప్రవహిస్తుందండి. ఇక్కడే మనకి మహాత్మా గాంధీ గారి అస్థికలు, అలాగే మైసూరు రాజుల యొక్క అస్థికలు కూడా ఈ ప్రాంతంలోనే కలిపారని చెప్తారండి. ఇప్పుడైతే మనము నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాము. మనకు ఈ త్రివేణి సంగమం నుంచి ఇది దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ ప్రాంతము. చూడండి, చుట్టూ ఎటు చూసినా మనకి రోడ్ అంతా చెట్లు కనిపిస్తున్నాయి. వ్యూస్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయండి. ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనకు ఈ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయం పక్కనే అయితే ఒక నది ప్రవహిస్తూ ఉంటుందండి. అక్కడే స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇదేనండి మేము వచ్చిన వెహికల్. దాదాపుగా 6 రోజులు కర్ణాటకలో ఉన్నటువంటి చాలా వరకు ప్రదేశాలు అయితే చూసాము. అవన్నీ కూడా వీడియో తీసానండి. ముందు మన ఛానల్లో వస్తాయి వీడియోస్, తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు మనం నిమిషాంబాదేవి అమ్మవారి యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. అంటే నిమిషాల్లోనే అమ్మవారు మన కోరికలు తీరుస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని అయితే నిమిషాంబాదేవి అమ్మవారు అని పిలుస్తారండి. ఈ దేవాలయాన్ని 400 సంవత్సరాల క్రితం మమ్ముడి కృష్ణరాజ ఒడియార్ అయితే నిర్మించారు. పక్కనే మనకి నదీ తీరం ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు గుడిలోకి కావాల్సిన సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయండి, తీసుకోవచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ కొంచెం వచ్చాం కాబట్టి అయితే షాప్స్ అని ఇంకా పూర్తిగా తెరవలేదండి. ఈ నిమిషాంబాదేవి అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగా అయితే భావిస్తారు. స్థల పురాణం ప్రకారము పూర్వము ముక్తకుడు అనే ఒక ఋషి లోక కళ్యాణం కోసం ఒక యాగం అయితే చేస్తూ ఉంటారు. ఆ యాగం వల్ల తమకు నష్టం కలుగుతుందని భావించినటువంటి రాక్షసులు ఈ యాగాన్ని ఎలాగైనా చెడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ యాగం జరిగే సమయంలో ముక్తకుడి పైన రాక్షసులు దాడి చేయగా వారిని అతడు నిలువరించలేకపోతాడు. అప్పుడు ముక్తకుడు మనసారా అమ్మని ప్రార్థించగా అమ్మ ప్రత్యక్షమయ్యి 1 నిమిషంలోనే ఆ రాక్షసులందరినీ కూడా సంహరించిందని చెప్తారు.
ఆ ముక్తకుణ్ణి ఒక్క నిమిషంలో రక్షించింది కాబట్టి ఈ అమ్మవారిని నిమిషాంబాదేవి అమ్మవారు అని అయితే అంటారు. అమ్మవారి ముందు మనకైతే శ్రీచక్రం ఉంటుంది. అలాగే అమ్మవారి పక్కనే శివుని యొక్క సన్నిధి కూడా ఉంటుందండి. శివుణ్ణి ఇక్కడ అక్షేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. శివుని సన్నిధి ఆనుకొని లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి కూడా ఉంటుందండి. ఈ మూడు కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి. ముందు వైపున అయితే మనకి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం కూడా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయం పక్కనే మనకైతే ఒక సంతాన వృక్షం అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వృక్షం చుట్టూ తిరిగి ఊయలలు, గాజులు అవన్నీ కూడా కడుతూ ఉంటారండి. మనము మాటల్లోనే శ్రీరంగనాథ స్వామి దేవాలయానికైతే వచ్చేసాము. ఈ టెంపుల్ని 9వ శతాబ్దంలో తిరుమల రాయలు అయితే నిర్మించారు. తరువాత ఈ దేవాలయాన్ని పాండ్యరాజులు, హొయసల రాజులు, విజయనగర రాజులు, మైసూరు ఒడయార్లు వీరందరూ కూడా ఈ దేవాలయాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారండి. ఈ ఈ దేవాలయం మనకి కావేరీ నది ఒడ్డునైతే ఉంటుంది. మనకు పంచరంగ క్షేత్రాలనైతే ఉంటాయి. వాటిలో ఇది మొదటి క్షేత్రము. ఇది ఆదిరంగనాథ స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారండి. అలాగే మనకు 108 వైష్ణవ దివ్యధామాలలో ఈ దివ్యధామం కూడా ఒకటి. వైష్ణవ దివ్యధామాలలో ఇదొకటి ముఖ్యమైనటువంటి దివ్యధామం అండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీరంగనాథ స్వామి వారి పేరు మీదుగానే ఈ యొక్క ప్రాంతానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చిందని అయితే మనకు చెప్తూ ఉంటారు. ఆలయ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకు ముందు వైపున ఇక్కడ రథం అయితే ఉంటుంది. మనకి పూజకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడే మనం తీసుకొని అయితే వెళ్ళొచ్చండి. దేవాలయం అయితే చాలా పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉందండి. లోపలికి వెళ్దాం పదండి. లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని కూడా మనం తెలుసుకుందాము. పూర్వము గౌతమ మహాముని శ్రీ మహావిష్ణువు కోసం ఎంతో గొప్పగా తపస్సు చేశాడు. స్వామివారు తపస్సుకు మెచ్చి గౌతమ మహామునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా గౌతమ మహర్షి, స్వామి మీరు నాకు శయనభంగిమలో దర్శనాన్ని కల్పించాలని అయితే కోరుకుంటాడు. స్వామి సరే అని శయనభంగిమలో దర్శనాన్ని అయితే కల్పిస్తాడు. అప్పుడు గౌతమ మహాముని, స్వామి మీరు ఈ ప్రాంతంలోనే ఈ విధంగా కొలువై భక్తుల యొక్క కోరికలు నెరవేర్చాలని అడగగా స్వామి సరే అని ఈ ప్రాంతంలోనే కొలువై ఉన్నాడు. ఇక్కడ లోపల ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహం అయితే మనకు శయనభంగిమలో అంటే పడుకొని ఉన్నటువంటి భంగిమలో అయితే ఉంటుందండి. లోపలైతే మనం చూడొచ్చు. లోపల మనకి ఎక్కువగా ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి అయితే అవకాశం లేదండి. కేవలం కొద్ది దూరం మాత్రమే లోపలైతే తీసుకోవచ్చు. అలాగే మనకి ఇది కావేరీ నది ఒడ్డునే ఉంటుందండి. ఈ దేవాలయము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల చూడండి మనకి ఎక్కువ పిల్లర్స్తోని చాలా బాగుంది దేవాలయం. మేము ఈ టైంలో వచ్చాం కాబట్టి జనాలు ఎక్కువ లేరు. కానీ ఇంకా మనకి మధ్యాహ్నం ఆ టైంలో అయితే ఎక్కువ జనాలు అయితే కల్పిస్తూ ఉంటారండి. స్వామివారి దర్శనం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అనిపించిందండి స్వామివారి దర్శనము. మనకైతే ఈ దేవాలయం అంతా చాలా పెద్దగా ఉంటుంది. లోపల మనకి ఎక్కువ వీడియోస్ తీసుకునే అవకాశం అయితే లేదు. మనం మూల విరాట్ని అవన్నీ కూడా చూపించకూడదు కాబట్టి వీడియోలో చూపించలేదండి. ఇక్కడ చూడండి ఏనుగు విగ్రహం ఉంది. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. కొన్ని విగ్రహాలు అయితే మనకి ఇట్లా సగం నరికేసినటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాధ అనిపించింది అవన్నీ చూస్తే. ఇక్కడ ఈ దేవాలయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక మంచిది తులసి కోట, చాలా పెద్దగా ఉంది తులసి కోట. నాకైతే అది బాగా నచ్చిందండి. మనకి ఆ దేవాలయం ఎలా ఉంది, అలాగే దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూల విరాట్ ఎలా ఉంటాడు, ఇలాంటి అన్ని విషయాలు అయితే మనకి ఆ తులసి కోట పైన అంతస్తులు ఒకదానిపైన ఒకటి అలా వచ్చేట్టుగా చెక్కారండి. ఇదేనండి అది. చాలా బాగుంటుందండి. మీరు దేవాలయానికి వెళ్తే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మానసిక ప్రశాంతత అవన్నీ కూడా బాగుంటాయండి.
మైసూర్ రాజులు వీరందరూ కూడా ఈ దేవాలయాన్ని ఎంతో గొప్పగా అయితే అభివృద్ధి చేసి దేవాలయానికి ఎన్నో రకాల కానుకలు అవన్నీ కూడా అయితే సమర్పించారు. నేను ఇందాక చెప్పాను కదండి తులసి కోట అని, చూడండి ఎంత బాగుందో. తులసి కోట లోపల పైన అయితే ఉంటుందండి, చాలా ఎత్తులో ఉంటుంది. మనకిది చాలా బాగుంటుందండి. రెండు వైపులా మనకి శంకు చక్రాలు ఉంటాయి. అలాగే స్వామివారి యొక్క శయన ముద్రలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో తర్వాత మనకైతే మొత్తం ఇంకా కర్ణాటకలో ఉన్నటువంటి చాలా వరకు అన్ని ఫేమస్ ప్లేసెస్ మేము చూసిన అన్నీ కూడా మనకు వీడియోస్ పెడుతూ ఉంటానండి. అస్సలు కూడా మిస్ కావద్దండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీస్ కూడా మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు అయితే కర్ణాటకలో ఉన్నటువంటి మేము దాదాపుగా 6 days చాలా వరకు అన్ని మంచి మంచి ప్లేసెస్ వెళ్ళామండి. అవన్నీ కూడా ఒక లైన్ ప్రకారం ఎలా వెళ్ళాలన్న విషయాలు అయితే అన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి మనవి.